అది సంఘం బాధ్యత అండి. ఎందుకంటే ఆయన వచ్చే రోజులు ఎలాగున్నాయి ఇక్కడ? కలహాలు, అహంకారాలు, యుద్ధాలు, కలములు, వైరములు, నిందలు, హింసలు, ఒకరి మీద ఒక నిందలు వేసుకోవటం, ఇవన్నీ మనలోనే జరుగుతున్నాయండి. మరి దేవుని తీర్పు వస్తుంది. వచ్చినప్పుడు మరి తీర్పుగా అప్పచెప్పాలా, లేకపోతే అందులో విడిపించాలా? సంఘం బాధ్యత అదేనండి. ఈ గ్రామం ఉంది, ఈ గ్రామాన్ని మనం తీర్పుకి అప్పచెప్పాలా, గ్రామం రక్షించబడే విధంగాను దేవుని సహాయం తీసుకోవడానికి దేవుని ప్రార్థించాలి. అందుకే మనం ఎలా మారాలండి? దేవునికి స్నేహితులుగా మారినప్పుడే ఆ స్వతంత్రం మనకి వస్తుంది. అందుకే ఆయన ఏం చెప్తారు?